హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా కూర చాలా టేస్టీ కర్రీ అండి. చాలా బాగుంటుంది ఈ కూర. ఇది జస్ట్ ఆనియన్స్ ఒక్క పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. కారం తినే వాళ్ళైతే 2 వేసుకోవచ్చు, కానీ మామూలుగా అయితే కనుక ఒక్క మిరపకాయ సరిపోతుంది. దగ్గర కొంచెం అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ కాయలు కట్ చేసేసి ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని తగినంత కొంచెం బాగా రోస్ట్ అవ్వాలండి. లేకపోతే ఏమంటే పచ్చివాసన వస్తుంది అల్లం వెల్లుల్లిపాయ. అందుకని కొంచెం రోస్ట్ అయ్యేటప్పుడు చేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. కళ్ళకి కానీ, స్కిన్కి కానీ, హెయిర్కి కానీ అన్నిటికీ కూడా మంచిదే. కరివేపాకు ఎంత వేస్తే అంత మంచిది. అట్లా మరీ ఎక్కువ వేసేసుకుంటే వెగటగా ఉంటుంది. సో మనం ఏంటంటే దీన్ని తగినంతగా వేసుకోవాలి. ఏ కూరలోనైనా వేసుకోవచ్చు. మటన్ దగ్గర నుంచి, చికెన్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా కరివేపాకు. ఇదివరకు పూర్వం అయితే కరివేపాకు అన్నీ తీసి పక్కన పెట్టాడు. కరివేపాకులా నన్ను తీసారనేవాళ్ళు. కరివేపాకు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చి చక్కగా కరివేపాకు తింటున్నారు అందరూ. మంచిది కరివేపాకు తింటాం ఆరోగ్యానికి. కొంచెం ఇదిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, వేసి మగ్గనివ్వాలి. వంకాయ కూడా సరిపడినంత వేసేసుకోవచ్చు ఒకేసారి. కంట రాకుండా ఉంటాయి వంకాయ ముక్కలు. తగినంత పసుపు వేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గించుకోవటం. ఇది బాగా మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం వంకాయలు కట్ చేసేసుకున్నా వేసుకోవచ్చు. కొంచెం ఒక్క నిమిషంలో మళ్ళీ మూత తీసి దీంట్లో వంకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత బాగా కలపాలండి. ఎందుకంటే సాల్ట్ కింద ఉంటుంది కదా, ఉప్పు, అందుకని సాల్ట్ కింద ఉంది కాబట్టి ఇదంతా ముక్కలకు పట్టాలి ఉప్పు. ఇంకా ఇట్లా బాగా దీన్ని మిక్స్ చేయాలన్నమాట. పైనుంచి కింద తిప్పకపోతే సాల్ట్ కింద ఉండిపోద్ది. పైన వంకాయ ముక్కలు ఈ కండ్రు వస్తాయి. కండ్రు అంటే కొంచెం చిరుచేదు కింద అనిపిస్తుంది, టేస్ట్ ఉండదు.
ఇది కొంచెం హైలో కూడా పెట్టుకోవచ్చు స్టవ్. వంట కాబట్టి వెంటనే మగ్గిపోద్ది. దాంట్లో నీళ్ళే సరిపోతాయి, ఇంకా మనం వాటర్ ఎక్కువేం పోయక్కర్లేదు. దాంట్లో వాటర్తోనే మనం ఇది చేసుకోవచ్చు. కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేసి 1 నిమిషం మగ్గనిచ్చేసి తర్వాత కారం వేసుకొని దాన్ని కూడా మగ్గనివ్వాలి. కారం తినేవాళ్ళు ఇష్టమండి. కారం కొంచెం తినగలిగినట్లయితే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే కారం తక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెంగా వేసుకోవాలి. మూత పెడితే అదే మగ్గిపోద్ది. ఇంకా దాన్ని మనం ఏం చేయక్కర్లేదు, దానికి అదే చక్కగా ఆ నీళ్ళతో దాంతో హ్యాపీగా ఉడికిపోద్ది. చక్కగా తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ.